వెల్కమ్ టు బాబూస్ రైట్ ఈటింగ్ ఛానల్. మన బ్రేక్ఫాస్ట్ సిరీస్లో భాగంగా మనం ఇడ్లీ గ్లూకోజ్ ఎంత పెరిగిందో మనం టెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇనిషియల్గా మనం 3 ఇడ్లీ చట్నీ తీసుకున్నప్పుడు మీరు చూస్తే 70 mg స్పైక్ పెరిగింది. సో దాన్ని మనం ఇంకా 50% తగ్గించవచ్చు అనే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా మనం ఇప్పుడు ఒక ఇడ్లీ తగ్గిస్తున్నాము, 160 grams అవుతుంది. సో ఇక్కడ పోర్షన్ ఇంపార్టెంట్. అంటే ఇడ్లీ ఎవరైనా 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, కానీ మనం ఒక పోర్షన్ ఉండాలి కాబట్టి చూపిస్తున్నాము. సో ఒక ఎగ్ యాడ్ చేస్తున్నాము. సో ఎగ్ యాడ్ చేయడం వల్ల ప్రోటీన్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం సలాడ్, స్పెషల్ సలాడ్ ఏదైతే మనం కిందటి వీడియోలో చెప్పుకున్నామో దాంట్లో భాగంగా ఈ సలాడ్ యాడ్ చేయడం వల్ల కూడా మనకి ప్రోటీన్, తర్వాత ఫైబర్ పెరుగుతుంది. గట్ హెల్త్కి చాలా మంచిది. సో చట్నీ 80 grams నుంచి 50 grams చేస్తున్నాం, ఎందుకంటే 2 ఇడ్లీకి అంత చట్నీ అవసరం లేదు. క్యాలరీస్ కూడా చాలా హైగా ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ బ్రేక్ఫాస్ట్ ప్రోటీన్ రిచ్, అంటే మనకి బాడీకి కావాల్సిన ప్రోటీన్, మినిమం ప్రోటీన్ ఏదైతే అది వస్తుంది. అట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్ కూడా మనం 3 ఇడ్లీ తీసుకున్నప్పుడు అరౌండ్ 70 to 80% కార్బోహైడ్రేట్ ఉంది. ఇప్పుడు అది 43 mgకి తగ్గిపోవడం జరిగింది. సో ఇందులో మనం చేసిన చిన్న మార్పు ఏంటంటే కార్బోహైడ్రేట్ తగ్గించాం, ప్రోటీన్ పర్సంటేజ్ పెంచాం. అట్ ద సేమ్ టైం మన ఏదైతే డైలీ మన ఇడ్లీ తినాలనే కోరిక కానీ లేకపోతే మన ఆహారం కానీ మనం మార్చుకోలేదు, పూర్తిగా మానేయలేదు, కొంత భాగం మనం మార్చుకున్నాం. సో అయితే దీని తర్వాత మనకి ఏవైనా ఇంకా మనకి గ్లూకోజ్ స్పైక్ ఏ విధంగా ఉంటుందో మనం ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ ద్వారా చెక్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. A few moments later. వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఓన్లీ 30 mg స్పైక్. అంటే 120 mg పెరిగి టోటల్గా 30 mg మాత్రమే పెరిగింది. ఇది అద్భుతమైన రిజల్ట్స్. సో మనకి ఇది 57% రిడక్షన్ అయింది. సో ఇందులో మనకి ఏమర్థం అవుతుందంటే మనం ఇనీషియల్గా ఒక బ్రేక్ఫాస్ట్, మనం రెగ్యులర్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండడం వల్ల అది 70% హైక్ అయింది. ఇప్పుడు దానికి మనం కొద్దిగా ప్రోటీన్ అంటే ఎగ్ మరియు సలాడ్ యాడ్ చేయడం వల్ల అది 57% తగ్గించడం జరిగింది. అంటే దాంట్లో మన ప్రోటీన్ శాతం కూడా పెంచడం జరిగింది. అరౌండ్ 25 grams పెరగడం జరిగింది, ఎందుకంటే మనకి న్యూట్రిషన్ కావాలి కాబట్టి. అట్ ద సేమ్ టైం కార్బోహైడ్రేట్ తగ్గించాం. సో దీంట్లో మనం ఎక్కువ న్యూట్రిషన్ గురించి మాట్లాడలేదు, కానీ మనం ఏంటంటే మనం రెగ్యులర్గా తీసుకునే బ్రేక్ఫాస్ట్లో ఈ చిన్న మాడిఫికేషన్, అంటే మీ క్వాంటిటీ గురించి కూడా నేను మాట్లాడలేదు, ఎందుకంటే క్వాంటిటీ అనేది మనకేంటంటే పర్సన్ టు పర్సన్ డిఫర్ ఉంటుంది. సో హవెవర్ ఒక క్వాంటిటీ తీసుకోవాలి కాబట్టి నేను 230 grams అనేది అన్నిట్లో కూడా సమానంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో 4 ఇడ్లీ తీసుకునే వాళ్ళు కావచ్చు, 5 ఇడ్లీ తీసుకునే వాళ్ళు కావచ్చు, ఇడ్లీ నెంబర్ కాదు, క్వాంటిటీ కూడా డిఫర్ అవుతుంది. సో దాంట్లో ఇప్పుడు మీరు తినే ఏదైతే ఉందో దాంట్లోనే ఈ విధంగా మాడిఫై చేసుకుని ఒక ఎగ్ యాడ్ చేయండి, సలాడ్ యాడ్ చేయండి, మీరు తీసుకునే ఇడ్లీలో కొంచెం మాడిఫై చేయండి. సో ఆటోమేటిక్గా మీకు చాలా మంచి రిజల్ట్ కనబడుతుంది. సో మనం 57% రిడక్షన్ చేసుకోవచ్చు. మన గ్లూకోజ్ స్పైక్ ఎప్పుడైతే తగ్గుతుందో మన ఫ్యాట్ రిడ్యూస్ అవుతుంది. మన షుగర్తో ఎవరైతే బాధపడుతున్నారో లేకపోతే ప్రీ డయాబెటిక్ ఉన్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు ఫర్దర్ వచ్చే కాంప్లికేషన్ నుంచి బయటపడవచ్చు, ప్లస్ వాళ్ళ మినిమైజ్ చేసుకోవచ్చు వాళ్ళ షుగర్ లెవెల్స్ని. సో ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ఈ వీడియోలో చేసిన చిన్న మార్పు మీకు ఎంతవరకు నచ్చిందో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.